నిన్న ఎగ్జిబిషన్కి వెళ్ళాము, కొన్ని థింగ్స్ పర్చేస్ చేసాము. అందులో మోస్ట్ హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి. ఇన్ని హెయిర్ బ్యాండ్స్ కొన్నా కానీ వేసుకోవడానికి జుట్టు సరిగ్గా లేదు ఫ్రెండ్స్. ఇది అందరికీ ఉన్న ప్రాబ్లమే, ఏం చేస్తాం. స్లిప్పర్స్ కూడా కొన్నాను. ఇవి నాకు ఇంకొక మోడల్ చూసాను, బాగుండే, బట్ నా సైజ్ దొరకలేదు, అందుకే ఇది తీసుకున్నాను. బాగున్నాయి కదా. నాకు ఈ మోడల్ అంటే చాలా ఇష్టం. ట్రెడిషనల్గా ఉంటుంది కదా, పట్టీలు వేసుకొని ఈ స్లిప్పర్స్ వేసుకొని కొంచెం కొంచెం అంటే కొంచెం అది లైట్గా మన కాలికి సెట్ అయిన నెయిల్ పాలిష్ పెట్టుకుంటే ఎంత బాగుంటాయో కాళ్ళు. అండ్ ఇది మా చిట్టి పాపకి వెయిట్ లెస్, అసలు పదని అబ్బా వస్తాయో లేదో తెలియదు, ఎన్ని రోజులు వేస్తుందో ఏమో. ఇదేమంత క్వాలిటీ ఏం లేదు. ఇలాంటి మోడల్ ఎప్పుడు తీసుకోలేదు పాపకి, అందుకే తీసుకున్నాము. ఇవి ఉంటాయి కానీ ఎలాస్టిక్స్ అంతా ఉండలేదు, తొందరగా వెళ్ళిపోతాయి మనం వాడే కొద్దీ, అంతే. అన్నీ హెయిర్ బ్యాండ్స్. నాకు చుట్టే లేదు, ఏం చేయలేమో, ఎప్పుడు వస్తున్నాయేమో చుట్టూ. పెరిగేకి ఊడిపోయేకి, పెరిగేకి ఊడిపోయేకి. ఇష్టంగా తీసుకున్నాను, చూద్దాం. మా చిట్టు పిల్లడు వచ్చేస్తున్నాడు, వాడు లేడని చెప్పి నేను షార్ట్ తీస్తున్నానా, వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చిట్టు పిల్లడు వచ్చేసినాడు. జీజు జీజు జీజా వచ్చాడు రా. అమ్మాయ అది చేసినాడమ్మా జీజిగాడు. జీజిగాడికి ఏం తీసుకోలే. ఈడ శారీ తీసుకున్నాను 2. మనం కట్టేదిలే పెట్టేదిలే చీరలు. ఆ చీరలు ఏమో మడతల్లోనే చినిపోయేటట్టు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి నీకు తీసుకోలేదు, నీకు ఆల్రెడీ 2 ఉన్నాయి, అవి వేయి చాలు. షూస్ ఉన్నాయి కానీ పట్టీలు ఉన్నాయి కదా, అందుకే మేము షూస్ సరిగ్గా వేయము, కొంచెం పెద్ద సైజు కూడాను. పట్టీలు ఎందుకు తీసేయలేదంటే వాడు నడిచేటప్పుడు వాడిని కనిపెట్టుకుని ఉండాలి కదా, అందుకని పట్టీలు తీసేయలేదు. అందరూ అడుగుతున్నారు ఈయన ఆడపాప మగ బిడ్డ అని. చిట్టి పిల్లాడు అని చెప్పాను. అదా అది అక్కకి, నాకు నా చెప్పులు చూపించు, నావేవి నా చెప్పులు చూపించు, నావి చెప్పులు. ఇది నాకు